సోషల్ మీడియాలో ఉన్న నా తమ్ముళ్ళు కొంచెమైతే జాగ్రత్తగా ఉండండి. ఎవరితో అయినా కమెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటో, ఎవరో తెలుసుకొని కమెంట్ చేయండి. అనవసరంగా మోసపోకండి. సరేనా? ఇకపోతే ఈ వీడియో వచ్చేసి వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండు. వైఫ్ వచ్చేసి రీల్స్ చేస్తా ఉంటుంది. యూట్యూబర్ అనమాట. అలాగే వాళ్ళ హస్బెండ్ వచ్చేసి గ్రానైట్ బిజినెస్ చేస్ గ్రానైట్ బిజినెస్ అయితే చేస్తుంటారు. అతని పేరు శరత్. ఆ అమ్మాయి పేరు లలిత అనమాట. ప్రస్తుతానికి కరీంనగర్‌లో అయితే ఉంటారు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరికి ఒక పాప, బాబు గూడా వాళ్ళకైతే ఉన్నారు. ఈ అమ్మాయి అయితే బాగా రీల్స్ బాగా చేస్తూ ఉంటుంది. చూడ్డానికి గూడా చాలా అందంగా ఉంటుంది. హస్బెండ్‌కేమో గ్రానైట్ దాంట్లో అయితే నష్టమైతే జరిగింది. దాన్నేం చేసి రోజు బాధపడుతునేసరికి ఒక ప్లాన్ అయితే ఏశారు. "నువ్వెలాగో రీల్స్ చేస్తా ఉన్నావు గదా! ఇట్లా అబ్బాయిల్ని ట్రాప్ చెయ్యి" అని చెప్పనన్నారు. ఆమైతే సరే నువ్వు గుసుకో అంటే నేను గుసుకో అని చెప్పినట్టుంది. సరే అనేసి ఇద్దరు ఏం చేశారు, ఈ అమ్మాయికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా! ఎక్స్‌పోజింగ్‌తో వీడియోసు ఆ విధంగా చేసి అసలు అమ్మాయి ఎంత పద్ధతిగా ఉంది తెలుసా? చీర కట్టుకొని వాళ్ళ హస్బెండ్ చేత ముద్దు ముద్దుగా అన్నం తినిపించుకుంటా ఉంటే, అబ్బా! ఇట్లా ఉండాలిరా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అట్లా ఉండాలి అన్నట్టట్టు చూసారు వాళ్ళు రీల్స్ అయితే. తర్వాత తెలిసింది చూసేదంతా బంగారం కాదన్న విషయం. ఆ! ఆ విధంగా వచ్చేసి వాళ్ళిద్దరూ చాలా వరకు సరే కానిద్దాం అని చెప్పి అనుకున్నారు. ఆ సోషల్ మీడియాలో పరిచయం ఉన్న అందరికీ అయితే కమెంట్లు చేసి ఇంటికైతే పిలిపించుకునేది. వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ అయితే వీడియోస్ తీసేవాడు. వీడియోస్ తీసి వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేసుకునేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళైతే బాగానే సంపాదించుకున్నారు. కానీ పాపం అనేది పండకుండా పోదు కదా! ఒక్కరోజు పోతే పాపమైతే పండింది. ప్రస్తుతానికి వాళ్ళిద్దరైతే జైల్‌లో ఉన్నారనమాట. కానీ పాపం వాళ్ళ బిడ్డలే ఎటు గాకుండా పోయారు.